నీలో అంత దమ్ము, నీలో అంత కలేజా, నీకు అంత శక్తి ఉంటే జగనన్నను పంపి మాట్లాడి. ఇంకేమి ఓపెన్ గా చెప్తున్నాను, నేను చెప్తున్నా ఓపెన్ గా. మనోడు గురించి, మనోడికి ఉండేటువంటి శక్తి సామర్థ్యాల గురించి, మనోడి ఆలోచన విధానం గురించి అందరికి రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాలంటే నారా లోకేష్ గారికి సవాలు చుట్టాం. మన అన్నను మనం పంపిద్దాం. మనకు ఉండేటువంటి కలేజా, మనకు ఉండేటువంటి దమాకుతో అన్నను కొట్లాడమని చెప్దాం. మరి ఎవడో ఎందుకు? పార్టీ కేంద్ర కార్యాలయం లేకపోతే నీకు ఎవడు కుర్చీ వేసి నీలబాట్లు ఇచ్చేవాళ్ళు లేడు. నీకు ఎందుకంత ఎగిరి పడ్డము? నమస్కారం ప్రజలారా. మన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన శ్యామల గారు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అంటే నిన్నటి నుంచి అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఒకటే స్క్రిప్టే, మరి రెండో స్క్రిప్ట్ లేదు. అందరికీ కూడా చూసి చదవమని చెప్పినట్టున్నారు. లేకంటే వీళ్ళకి అంత శక్తి సామర్థ్యాలు లేక వీళ్ళే చూసి చదువుతున్నారు. సరే, ఏమేం మాట్లాడుతుంది అనేది మనం ఒకసారి విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం కూడా చాలా చాలా పెద్ద మాటలు మాట్లాడుతుంది. మరి అదేవిధంగా ఎగిరెగిరి పడుతుంది. కొత్తగా వచ్చింది కదా రాజకీయాల్లోకి. మరి ఎందుకంటే ఇప్పుడేం పనులు కూడా లేవు, ఎవరు కూడా దేక్తలేరు. అందుకని చెప్పి ఏమో కొద్దిగా మరి ఉత్తేజపరిచేట్టుగా మాట్లాడుతుంది మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా. సరే, ఏం మాట్లాడుతుంది అనేది విని మనం ఒకసారి ఆమె మాట్లాడిన దాన్ని ఖచ్చితంగా విశ్లేషణ చేద్దాం. సరే, చెప్పుకా, ఏం మాట్లాడుతున్నావు, నీ కథ ఏందో చూస్తాం. చెప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు. ఏం మాట్లాడినారు? జగనన్న గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఏమి తప్పుగా మాట్లాడినారు? ఎవరైనా కూడా మన అన్న మీద ప్రేమ, అన్నను ప్రధానమంత్రి చేయాలనుకునే వాళ్ళందరూ అన్నకు సపోర్ట్గా మాట్లాడతారు. సరే, ఇప్పుడు ఉండేటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏం మాట్లాడతారు? అన్న చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి పనుల గురించి, అన్న తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయాల గురించి మాట్లాడతారు. ఇంకేం మాట్లాడినారు? నీకేమన్నా నీ కుటుంబ విషయాలు ఏమన్నా మాట్లాడినారా? మరి ఏమన్నా మన లండన్, మన అమెరికా పర్యటనల గురించి ఎవరన్నా ఏమన్నా మాట్లాడినారు? ఏమన్నా చెప్పు. దానికి ఎవరన్నా ఏం మాట్లాడలేదు కదా. నీకు ఎందుకంత ఇప్పుడు చెప్పు. అసలు సకల శాఖ మంత్రి గారికి, గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి, శ్రీ నారా లోకేష్ గారికి ఒక ఓపెన్ సవాల్ అండి. నువ్వు సవాల్ ఇస్తున్నావు. ఎవరికి? నారా లోకేష్ గారికి నువ్వు సవాల్ ఇస్తున్నావు. అప్పుడే అంత ఎదిగిపోయినావా? అంట. మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు ఎవడు కూడా ఆయన జోలు ఎవరు పోలా. అంటే నిన్ను ఇప్పుడు బలిపశం చేస్తున్నారు. నువ్వు బాగా ఆలోచన చేసుకో. నారా లోకేష్ గారికి సవాల్ అంట. సరే, చెప్పు, ఏందో ఇందాం. ఓయమ్మా, చర్చకు సిద్ధమని. అమ్మా, మీరు ఏ టీవీ ఛానల్ కి రమ్మంటే ఆ టీవీ ఛానల్ కి వస్తాం. మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాబట్టి మా పార్టీ నుంచి కూడా ఒక ఎమ్మెల్యే గారు వస్తారు. చెప్పు. ఒక ఎమ్మెల్యే గారు సరేలే మీతో పాటు పాల్గొంటారు. జగనన్న నంబి ఇంకా బాగుంటుంది. చెప్పు. నీలో అంత దమ్ము, నీలో అంత కలేజా, నీకు అంత శక్తి ఉంటే జగనన్నను పంపి మాట్లాడి. ఇంకేమి ఓపెన్గా చెప్తున్నాను, నేను చెప్తున్నా ఓపెన్గా. మనోడి గురించి, మనోడికి ఉండేటువంటి శక్తి సామర్థ్యాల గురించి, మనోడి ఆలోచన విధానం గురించి అందరికీ రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాలంటే నారా లోకేష్ గారికి సవాలు చుట్టాం. మన అన్నను మనం పంపిద్దాం. మనకు ఉండేటువంటి కలేజా, మనకు ఉండేటువంటి దమాకుతో అన్నను కొట్లాడమని చెప్దాం. మరి ఎవడో ఎందుకు? ఏ శాసనసభ్యుడో ఎందుకు? అన్న కూడా ఒక శాసనసభ్యుడే కదా. ఉండే 11 మందిలో మనోడు కూడా ఒక ఎమ్మెల్యేనే కదా. పంపించమని చెప్దాం. మన అన్ననే పంపిద్దాం. నారా లోకేష్కు, మరి అదేవిధంగా మన జగనన్నకు, ఇద్దరికి డిబేట్ పెడదాం. ఇంకేమి? నువ్వే అంటున్నావు కదా. చెప్పు. నీకేమో పెద్దవాయమ్మా, చిన్న కథ కాదే. మైకు చూస్తాను ఎక్క ఊగిపోతారబ్బా, ఎందుకో తెలీదు. అట్ట ఊగిన వాళ్ళందరూ కనుమరుగు అయిపోయినారు. ఇప్పుడు 151 మనకు వచ్చినాయి. ఏ గాలిలో కొట్టుకొని చిన్నటో, లేకంటే వరదలో కొట్టుకొని ఆ కొట్టుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా నీకన్నా ఇంకా ఎక్కువ ఎగిరినారు. వాళ్ళు అసలే కంటికి కనపడకుండా పోయినారు. కనపడని తరుణంలో నిన్ను దించినారు. అది నీకు తెలియక నీ ఇష్ట ప్రకారం నువ్వు మాట్లాడుతున్నావు. మనోడి గురించి, మనోడి తెలివి గురించి, మనోడి పనుల గురించి, మనోడి రాజకీయాల గురించి సొంత తల్లి చెల్లె చూసి పక్కకు పోయిన నేపథ్యంలో నిన్ను పంపించినారు. నువ్వు చెప్పు. ఏ ఛానల్లో? మరి అదే అంటారు. ఇంకేమన్నంటే ఏడుస్తారు. మరి అక్కడ అమెరికాలో ఎందురా దాని ఏం పేరు సరే, ఏదో ఆ డాలర్ల కథ కూడా ఓపెన్ ఛాలెంజ్ మేము సిద్ధంగానే ఉన్నాం అంటున్నారు వాళ్ళు కూడా. మరి దానికి ఏం చెప్తారో మరి మనకు తెలీదు. ఆ డాలర్లు ఏందో మనకి ఏంటంటే, ఇప్పుడు జగనన్న ఎవరైతే మీ భర్త ఉన్నాడో, మీ భర్తను సేవ్ చేసినాడని చెప్పి, సరే అంటే మంచిదే కాదన్నోలే, కేసులు కాకుండా
చేసినటువంటి సెటిల్మెంట్లో మనోడిని గెడ్నేశాడు. నువ్వు ఓకే పార్టీకు సహాయ సహకారాలు అందియాలని చెప్పినా మాట్లాడుతున్నావు, బాగున్నది. ఈ ఓపెన్ ఛాలెంజ్లు మేము టీవీలకు వచ్చాం, ఓపెన్ ఛాలెంజ్లు చేసే వాళ్ళకి అందరికీ చెక్కేశారు. నీకు అర్థం కాల, నీకు తెలియదుగా, తెలుసుకో, ఎగిరెగిరి పడగాకో. నీకు తాడేపల్లి ప్యాలెస్ లేకపోతే, మన పార్టీ కేంద్ర కార్యాలయం లేకపోతే నీకెవడు కుర్చీ వేసి నీలబాట్లు ఇచ్చేవాళ్ళు లేడు. నీకు ఎందుకంత ఎగిరెగిరి పడ్డము? వాళ్ళు పంపించిన పేపర్ చూసి ఇక్కడ చదువుతున్నావు, వేరే ఏమున్నది? నీ శక్తి సామర్థ్యాలు, నీ తెలివితేటలతో, నీకున్నటువంటి రాజకీయ విషయ పరిజ్ఞానంతో ఏమన్నా నువ్వు మాట్లాడుతున్నావు అంటే అది లేదు. మనకి ఎవడో దాన్ని పేపర్ పంపించాలి, మనం చదవాలా. నారా లోకేష్ డైరెక్ట్గా ఏ వచ్చాడు ఇబ్బంది ఏమి? మనోడికి నారా లోకేష్ గారికి ఇద్దరికి ఇంగ్లీష్లో ఒక డిబేట్ పెట్టాలా. ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అని లేసి వచ్చాడు మనోడు. ఆడ పరువు పోయేది ఎవడిదే? మనోడిదే కదా. నువ్వు పరువుగా రోడ్డు అన్నీ ఇప్పటికే నేల నాకు ఇచ్చారు, 11 వచ్చాయి, రోడ్లు పడి కొన్నాడు, ఏం చేయాలో అర్థం కాకుండా నువ్వు ఒకదాని వచ్చినావు ఇప్పుడు మళ్ళా ఎత్తిపోసేదానికి. చెప్పు, మా పని ఏంది? మీలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడితే మన పార్టీ ఎక్కడ డ్యామేజ్ జరుగుతుందోనని దాన్ని మనం ఎత్తిపోసుకునే బాధ్యత మన పని. సరే చెప్పు. కానీ బట్ అంతకంటే ముందు మీ శాఖలో ఉన్న పూర్తి ఫీ రియంబర్స్మెంట్ వసతి దీవెన బకాయిలు దాదాపు చదువు పేపర్ కింద చూడు. కోట్లు ఎప్పుడు మీరు ఇస్తారో చెప్పండి. చెప్తారులే, నీకు దగ్గరలో చెప్తారు. ఎప్పుడు మీరు ఇవ్వగలరో చెప్పండి. చెప్తారు. అలాగే డిఎస్సి అక్రమాలపై ఎందుకు మాట్లాడకుండా పారిపోతున్నారో చెప్పండి. చెప్తారులే, నీకు దగ్గరలో చెప్తారంట. మీరు ఆన్సర్ చేయాలి. చేస్తారు. అనుకుంటే మాత్రం కుదరదు. ఎవరు పోయేవాళ్ళు లేరులే. పేపర్ లీక్, డేటా డిలీట్, చదువు లిస్ట్ మాయం. కింద చూడు. మీ హయాంలో జరిగిన డిఎస్సి విధానం, మన హయాంలో ఏ విధంగా డిఎస్సి జరిగింది, మన హయాంలో ఎంతమందికి పోస్టింగ్లు ఇచ్చినావు, మన హయాంలో ఎంతమందిని భర్తీ చేసినావు, దాన్ని కూడా ఒకసారి చెప్తే బ్రహ్మాండంగా ఉండు కదా. మేము అధికారంలో ఉన్నప్పుడు, మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము నిర్వహించినటువంటి మెగా డిఎస్సీలు అని చెప్పి దేనికి చెప్పలేకున్నావు? చేసినోడి మీద బుడచల్లాలా. సరే, అదేదో పొరపాట లేకుంటే ఇంకొకటి దానికి పూర్తి విషయాలు తెలియకుండానే మన దగ్గర ఉండే పాలేరుని తపాలని అందరినీ వచ్చి ఆమె వాళ్ళకి డీజిల్ కొట్టించారు, మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టండి అంటే మన వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేది మన బతుకైపోయా. చెప్పు. ఇంకా మన ఈ మధ్య ఏదో మావిగిరి ఇక్కడ చేసి ఉంది, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం, ఎందుకు పక్కకు పోవడం. చెప్పు. చదువు కింద చూడండి ప్రజలారా. మీరు ఏ ఒక్కటి కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన పేపరే తప్ప మనకు ఉండేటువంటి తెలివి, మనకు ఉండేటువంటి శక్తి సామర్థ్యాలతో మాట్లాడతారు. ఏ ఒక్కరైనా అంటే ఒకరు కూడా లేరు. లాస్ట్కి అన్న కూడా బతికదే అయిపోయింది. చెప్పు. చదువు. లీక్లతో పాటు డార్క్ ఆపరేషన్ ని ఎందుకు మీరు బయట పెట్టలేకపోతున్నారు? ఎందుకు మీరు దాని గురించి మాట్లాడలేకపోతున్నారు? మాట్లాడతారు, నీకు దగ్గరలో మాట్లాడతారు. చెప్పు. మాట్లాడుతున్నారు తెలుసా అండి? అందరూ బయట బేసిక్ గా మీకు పేరు పెట్టారు, మీకు తెలుసో తెలియదు. రాష్ట్ర యువత అంతా విద్యాశాఖ మంత్రి గారికి ఒక పేరు పెట్టారు. ఆయన లోకేష్ గారు కాదు, పేపర్ లీకేజ్ గారు అని. పేపర్ లీకేజ్ అది ఇది అన్ను అంటాం. మనకి ఎప్పుడో 10వ తరగతి క్వశ్చన్ పేపర్ దొబ్బేసినటువంటి నేర చరిత్ర మన దగ్గర ఉన్నది. అదేవిధంగా స్కూల్లోనే దొబ్బేసి ఆ చరిత్ర కానించి మనం వచ్చాం. నువ్వు దొబ్బేసాటి పోలీస్ కేసుల గురించి, దౌర్జన్యాల గురించి, మర్డర్ల గురించి నువ్వు ఇక్కడ మాట్లాడొద్దు మా శ్యామల. నువ్వు అదేవిధంగా నువ్వు పేరు ఏదో అంటున్నారు అని చెప్పి అంటున్నావు. నిన్నేమంటున్నారు బయట తెలుసా? నిన్ను బయట ఏమంటున్నారు తెలుసా? డాలర్ శ్యామల అని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఏమి డాలర్ శ్యామల కదా, అరే శ్యామల కాదు, డాలర్ శ్యామల ఏమే. మరి ఇక్కడేంది పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాంది, ఏమే పెద్ద లెక్చరర్లు ఇచ్చాంది, ఏదో బళ్ళకి పాఠాలు చెప్పినట్టు ఉన్నది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడేటువంటి తరుణంలో మనం అన్నిటినీ కూడా మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళేరా ఇట్లా మాట్లాడకూడదు అని చెప్పి మేము చెప్పుకుంటా ముందుకు పోతున్నాం. నీకు పెద్ద మాటలు రాయించినారు, నువ్వు పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. రాబోయే రోజుల్లో వాటికి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆర్కే రోజా కన్నా నువ్వేం పెద్ద ఇది కాదు కదా. ఆర్కే రోజా గారు లాంటి వాళ్ళు కాముగా ఉన్నారు. అంటే నిన్న ఆంక పేపర్ పంపించారు, ఆంక కూడా అదే పేపరే పంపించారనుకో. మరి చిల్లూరుపేట రజనమ్మ ఉన్నది, రజనమ్మ కూడా ఎందుకు మాట్లాడాలా? మన పార్టీలో చాలామంది నీకన్నా పెద్ద హేమాయమీలు ఉన్నారు. లక్ష్మీభారతి గారు ఉన్నారు, కథలు చెప్పేటువంటి నేపథ్యం బ్రహ్మాండంగా ఉన్నది. ఆమె దగ్గర చెప్పించారు కథలు ఏమన్నా ఉంటే. నువ్వు వచ్చి బలిపశు అవడం, నువ్వెందుకు నడిమిదిలా మాట్లాడడం? సరే చెప్పు. మర్చిపోయింది. అమ్మా దానిపైన మీరు ఏం చర్యలు తీసుకున్నారు?
అడిగితేనేమో ఆ. మాట్లాడు, ఆ, మాట్లాడే వాళ్ళపై ఏమో కేసులు పెడతారు. ఆ, మళ్ళీ పరీక్షలు నిర్వహించే దాంట్లో డొల్లతనం పెట్టుకుని ఉమ్, అడిగిన వాళ్ళపై కేసులు పెడతామంటే ఎలా? ఉమ్, అభివృద్ధి అంటూ ఏదీ లేదు ఈ కూటమి ప్రభుత్వానికి. ఉమ్. మన అభివృద్ధి ఏమన్నా ఉంటే చెప్పకూడదా? మన జగనన్న చేసినటువంటి అభివృద్ధి కన్నా చెబితే బ్రహ్మాండంగా ఉంటుంది. అరే శ్యామల రాజకీయాల్లో కొత్తగా వచ్చినా మరి అదేవిధంగా ఎన్నికల సమయం నుంచి జగనన్నకు తోడుగా ఉన్న మంచి విషయ పరిజ్ఞానం ఉన్నది, మంచి అవగాహన ఉన్నది రాజకీయాల పట్ల. మరి అదేవిధంగా మన రాష్ట్రంలో నువ్వు ఉంటావా? ఉండవు. నువ్వు ఉండే తెలంగాణలో ఉంటావు. నీకు ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి గురించి ఏం తెలుసు? మన అన్న చేసినటువంటి అభివృద్ధి గురించి నువ్వు ఏనాడైనా సరే నువ్వు ఇదే మాదిరి ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ లేకంటే నీ కెమెరాని తీసుకొని నువ్వు పోయి కానీ ఎక్కడైనా సరే రాష్ట్ర ప్రజానీకానికి వివరించుంటే ఇంకా బాగుండవు. ఎవరి హయాంలో అభివృద్ధి జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రజానీకానికి తెలుస్తుంది. డైరెక్ట్గా చూస్తా ఉన్నారమ్మా. నువ్వు తొక్కులాడు కాకు చెప్పు. అందుకనే ప్రజా సమస్యలు చర్చించాల్సిన ఆ. మహానాడు వేదికని ఆ. రాజకీయ నిందల వేదికగా మార్చేశారు. అబ్బా. రాజకీయ నిందల వేదికగా మార్చేశారు. ఆ, అసలు ఆ, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆ. గౌరవ ఆ. నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆ, ఆయన మంత్రివర్గం అంతా కూడా ఉమ్, స్ట్రీట్ లాంగ్వేజ్ కి బాగా అలవాటు పడ్డారు. ఎలా అంటే ఒకళ్ళతో ఒకళ్ళు పోటీలు పెట్టుకుని మరి ఆ. స్ట్రీట్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు. స్ట్రీట్ లాంగ్వేజ్తో మాట్లాడుతూ ఉన్నారు. మహానాడు వేదికగా చేసుకొని మహానాడు స్టేజ్ మీద అని చెప్తుంది. మరి కొడాలి నాని, అదేవిధంగా వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, సిదిరి అప్పలరాజు, మన పార్టీలో ఉన్నటువంటి బోరిగడ్డ అనిల్ గారు, అదేవిధంగా లక్ష్మీ పార్వతి గారు, అదేవిధంగా శ్రీరెడ్డి గారు మరి ఏ లాంగ్వేజ్ మాట్లాడినారు? ఆ రోజు తమరేమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ మన రోజా గారు చేసినటువంటి వ్యాఖ్యలయ్యి హెరిటేజ్ ఐస్ క్రీమ్ ఏమన్నా తింటా ఉన్నారామా? అరే శ్యామల గారు, మరి దేనికి మీరు ఆనాడు వచ్చి ఇది స్ట్రీట్ లాంగ్వేజ్ మనం ఈ విధంగా మాట్లాడకూడదని దేనికి నువ్వు ఖండించలేకపోయినావు? మహానాడు వేదిక మీద నీకు ఎక్కడ ఎవరు స్ట్రీట్ లాంగ్వేజ్ మాట్లాడినారమ్మా? ఏం మాట్లాడుతున్నావు? నీకేమన్నా సోయుండి మాట్లాడుతున్నావా? సోయి లేకుండా మాట్లాడుతున్నావా? మహిళలు కట్టుకున్న చీర గురించి సొంత చెల్లి కట్టుకున్న చీర మీద కామెంట్ చేసినాడు ఎక్కడ? సిద్ధం సభల్లో. అది దాన్ని స్ట్రీట్ లాంగ్వేజ్ అంటారు. అర్థమైందా? దాన్ని స్ట్రీట్ లాంగ్వేజ్ని ఏ విధంగా అంటారు అనేది కూడా చెప్తా నేను. సొంత ఇప్పుడు మహిళ కట్టుకున్న చీర గురించి కూడా మాట్లాడతాడంటే స్వయంగా మనోడే మాట్లాడినాడు, మన జగనన్నే మాట్లాడినాడు ఆ రోజుల్లో. మరి ఆ రోజు దేనికి మాట్లాడాలా? ఇది తప్పని ఎందుకు చెప్పలా? ఏ విధంగా పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినాడు? అది స్ట్రీట్ లాంగ్వేజ్ కదా. పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినాడు, షర్మిలమ్మ గురించి మాట్లాడినాడు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినాడు, లోకేష్ గారి గురించి మాట్లాడినాడు. సాక్షాత్తు అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా వాళ్ళ భాష మాట్లాడినారు అంటే ప్రస్తుతానికి ఉండే మాజీ శాసనసభ్యులు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలా? నారా భువనేశ్వరమ్మ గారిని ఎవరైనా ఇప్పుడు మన భారతమ్మ అయినా మనం ఏ విధంగా భారతమ్మను మనం నెత్తిన పెట్టుకుంటామో తెలుగుదేశం వాళ్ళు కూడా భువనేశ్వరమ్మ గారిని అదే విధంగానే చూసుకుంటారు. మరి అదే విధంగా చూసుకుంటే ఆమెను ఏ విధంగా మనోళ్ళు మాట్లాడినారు? ఆ రోజు దేనికి వచ్చి మాట్లాడాలా? అసలు కుటుంబాలతో ఏం పని? ఇళ్లలో ఉండేటువంటి భార్యలను తీసుకొని వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏంది? పవన్ కళ్యాణ్ గారి కుమార్తెల గురించి దేనికి మాట్లాడాలా? పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి దేనికి మాట్లాడాలా? అది నీకు స్ట్రీట్ లాంగ్వేజ్ మాదిరి కనపడలా? అది చిల్లర భాష మాదిరి కనపడలేదా నీకు? నీ చిల్లర భాష నీ భాష నీకు అర్థమయ్యే భాషలోనే చెప్దాం అనుకోండి నేను కూడా. కానీ నా వీడియోను కొంతమంది మహిళలు కూడా చూస్తారు కాబట్టి దానికోసం ఆగిన. లేకంటే నీకు ఆ స్ట్రీట్ లాంగ్వేజ్లో చెప్తేనే అర్థమయ్యేది, లేకంటే నీకు అర్థం కాదు. నీకు స్ట్రీట్ లాంగ్వేజ్లో చెప్తే బ్రహ్మాండంగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం వచ్చింది కూడా ఆ స్ట్రీట్ నుంచే కదా. ఎందుకు మనకు మైకులు ఉన్నాయి మన దగ్గర, ఏదో మనకు డీజిల్ కొట్టించినారు, మనకు ఒక పేపర్ ఇచ్చినారు, మనం ఒక ప్రెస్ మీట్ పెట్టి మనం మాట్లాడాలా, ఏదో ఒకటి బురద జల్లి పోవాలా. మనం తెలంగాణ నుంచి వచ్చినాం, మళ్ళా మనం తెలంగాణకు పోవాల్సిందే కదా అని నువ్వేదో అదరాపదరా వచ్చి మాట్లాడటం అనేది ఇదేం బాగా కూడా లేదు. చెప్పుగా అసలు చేసింది ఏమీ లేదు కాబట్టి 2 ఏళ్ళు అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నిత్యం జగన్నామస్మరణ చేసుకుంటూ కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నారు తప్ప ఇదిగో ఈ 2 ఏళ్లలో ఇది మేము చేసింది అని ధైర్యంగా ఎవరన్నా ముందుకొచ్చి మాట్లాడారా? మహానాడులో ఏది లేదు. ఇప్పుడు నువ్వు 2 ఏళ్ళు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏం చేశారు ఏం చేయలేదు అన్నావు.
రాజధాని అమరావతి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, రాష్ట్రంలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రంలో యువతకు భవిష్యత్తు ఏ విధంగా ఉన్నది, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దిశగా ఎట్లా ముందుకు పోతున్నారు, రాష్ట్రంలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, మహిళల భద్రత ఏ విధంగా ఉన్నది, రైతాంగం ఏ విధంగా ఉన్నది, అదేవిధంగా స్కూళ్ళు ఏ విధంగా ఉన్నాయి, స్కూల్లో పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయులకు ఏ విధమైనటువంటి శిక్షణ ఇస్తా ఉన్నారు, అదేవిధంగా చూసుకుంటే ఏ విధంగా పోలవరం పనులు జరుగుతున్నాయి, ఏ విధంగా ఒక పోలవరే కాదు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా డెవలప్మెంట్ ఉన్నది, ఏ విధంగా మున్సిపాలిటీలు డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతూ ఉన్నది, రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగులు ఏమనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం గురించి అని నువ్వు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మన అన్నను ప్రధానమంత్రిని చేయాలనుకునేటువంటి ఒక మహిళవైతే నువ్వు రాష్ట్ర ప్రజానికం లేకపోయి రాష్ట్రం లేకపోయి మన రాష్ట్రం నువ్వు ఉండే తెలంగాణ కదా వచ్చి మా రాష్ట్రానికి వచ్చి నువ్వు మైకులు పట్టుకొని అడుగు, వాస్తవంగా రాష్ట్రంలో ఉండే ప్రజానికాన్ని అడుగు, మహిళలను అడుగు, రైతన్నలను అడుగు ఏమి రోజువారీ కూలీలను అడుగు, భవన కార్మిక నిర్మాణం ఏది దాన్ని ఏమంటారా భవన నిర్మాణ కార్మికులు కదా, భవన నిర్మాణ కార్మికులను అడుగు. ఎందుకంటే మనకు తెలుగు అన్నమాదిరినే వచ్చేది ప్రజలరా ఏమనుకోవాలండి, వచ్చి అడుగు, రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళని అడుగు, తెలుస్తుంది ఏ విధంగా రాష్ట్రం డెవలప్ అవుతుంది, ఏ విధంగా పరిశ్రమలు వస్తున్నాయి, ఏ విధంగా రాజధాని పనులు ఏ విధంగా జరుగుతున్నాయి. మనం అంటే మావిగన కట్టాలన్నా మరి 5 సంవత్సరాలు ఓకే నువ్వు ఇది అంటున్నావు కదా 2 సంవత్సరాలు అయింది ఏం చేశారని. మనం 5 సంవత్సరాల్లో పెరిగి కట్టలు పొగేసింది ఏమన్నా ఉంటే నీ దగ్గర లిస్ట్ ఉంటే కానీ మన సకల శాఖ మంత్రి మిలిట్ రెడ్డి నీకు ఇచ్చితే దాన్ని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. 5 సంవత్సరాల్లో మేము చేసినటువంటి అభివృద్ధిది 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం దేనికి చేయలేకుండా అది ఎందుకు చేయలేదని చెప్పి అడుగు. వాస్తవంగా నీలో అంత కలేజా ఉంటే మేము డిబేట్లు పెడతాం, మేము చర్చకి సిద్ధం, మీరు ఏటీవీకి వచ్చారు, ఈ ఏటీవీ అయినా మేము సిద్ధమే, ఈ మాటలు కాదు. నువ్వు కొద్దిగా అనుసరించుకొని ఏదో నిన్ను గాలి కొట్టి పంపించున్నారు నువ్వు మాట్లాడుతున్నావు అని మాకు అర్థమవుతుంది. రాష్ట్ర ప్రజలారా మనకు రాబోయే రోజుల్లో మరి హరే శ్యామల కూడా కొద్దిగా వెనక్కి తగ్గుతారు. రాబోయే రోజుల్లో మనకు కొత్త రాష్ట్ర అధికార ప్రతినిధులు వచ్చారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ హరే శ్యామల గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.